హాయ్ ఫ్రెండ్స్, మినపప్పుతోటి జంతికలు చూడండి ఎలా చేయాలో. ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలండి. మినపగుళ్ళు అంటారు, కొందరు ఉద్దిపప్పు అంటారు, అలాగా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు కదా. అలాగా మినపప్పు గ్లాస్ తీసుకొని కుక్కర్లో ఉడికించాలండి. ఇదిగోటి ఉడికించిన తర్వాత ఇలాగుంటాయి, మెత్తగా తయారవుతాయి కదా. తర్వాత మిక్సీలోనేమో పచ్చిమిరపకాయలు, అల్లము, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని వడగట్టుకోవాలన్నమాట. ఈ వాటర్ వాడతాము. ఇలాగే వేసామనుకోండి జంతికల కొట్టంలో అడ్డుపడతాయి కదా. ఒక గ్లాసు మినపప్పుకి 4 గ్లాసులు పిండి తీసుకోవాలండి, పొడి పిండి. ఆ పిండిలోనూ కొద్దిగా వామును నువ్వుపప్పు వేసుకోవాలి. ఏ నువ్వులైనా పర్వాలేదు, మీ ఇష్టము. తర్వాత చల్లారిన తర్వాత మినపప్పును మిక్సీకి వేసుకోవాలా. నీళ్ళు వేయకముందు ఇలాగుంది చూడండి, కొద్దిగా నీళ్ళు వేస్తే మెత్తగా నలిగింది. ఇలాగా మెత్తగా అయిన ఈ పిండినేమో బియ్యం పిండిలోనూ కలుపుకోవాలి. ముందుగా మనము వడగట్టి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు వేసి ఆ నీళ్ళు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. నాకు కొద్దిగా కారం తక్కువైందని కొద్దిగా మిరప్పొడి వేసానండి, అందుకే కొద్దిగా ఎర్రగా కనపడుతుంది. అలా కలిపిన పిండిని ఇలాగా జంతికల గొట్టంలో వేసేసి డైరెక్ట్గా నూనెలోనూ వేసేసుకోవడమే అనమాట. ఇలాగా డైరెక్ట్గా నూనెలోనే వేయడం చేత కాని వాళ్ళకు పక్కన విడిగా ప్లేట్లో కానీ లేదంటే ప్లాస్టిక్ పేపర్లో కానీ వేసుకొని తర్వాత నూనెలోనే వేసుకోవచ్చు. అలాగా పెద్దవైతే ఒకటొకటి కాల్చుకోవచ్చు, చిన్నవైతే రెండుగా వేసుకొని కాల్చుకోవడము. ఇవి కారం వేసాను కాబట్టి కొద్దిగా కలర్ వచ్చాయండి. కారం వేయకపోతే అయినా మామూలుగా వేయరు మినపప్పు వాటిలోని కారము. నేను తక్కువైందని కొద్దిగా వేసాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఆ కారమే సరిపోతుంది, విడిగా మళ్ళీ కారం పొడి వేయవలసిన పని లేదు. అదిగోటి ఇలాగా డైరెక్ట్గా అందులో వద్దనుకుంటే చిన్నవి కావాలంటే ఇలా ప్లేట్ మీద వేసుకొని అలా చేతితోటి తీసి మళ్ళీ నూనెలో వేసి వేపుకోవడమేను. ఇలాగ ప్లాస్టిక్ కవర్ మీద అయినా కూడా పెద్దగా ఉంటే ప్లాస్టిక్ కవర్ మీద వేసుకొని మళ్ళీ తర్వాత చేతితోటి తీసి నూనెలో వేసి కాల్చుకోవడమేను. వీటికి కొద్దిగా నురగ ఆగిపోతే కాలినట్లు తెలుస్తుందండి. బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడము. వీటికి నూనె ఎక్కువగా పీల్చవు. ఎక్కువ శనగపప్పు అనుకోండి కొద్దిగా నూనె ఎక్కువ లాగుతుంది. ఇప్పుడు చాలామంది తగ్గించేశారు కదా శనగపిండితో చేసుకోవడము, ఎక్కువగా మినపప్పుతోటే చేసుకుంటున్నారు. బియ్యం పిండి కూడా ఎక్కువ నూనె ఏమి లాగదు, అందుకనే మినపప్పు బియ్యం పిండితోటి ఇలా వెరైటీగా చేసుకుంటారని చూపెడుతున్నాను. పండగకి అందరూ మరి ఏవో ఒక పిండి వంటలు వండుకోవాలి కదా, అందుకనేసి ఒకసారి ట్రై చేస్తారనేసి చూపెడుతున్నాను. ఇవి తిరిగేసినప్పుడు చూడండి జాగ్రత్తగా, ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిరిగేసి అన్నీ కాల్చి పెట్టుకున్నాం అనుకోండి, ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే గట్టిగా ఉంటాయి, మెత్తపడకుండాను. కాల్చిన తర్వాత చూడండి ఇంకోటి ఉన్నాయి, బాగున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే చూసారా ఎంత బాగున్నాయో. మామూలుగా శనగపిండివి కాకుండా వెరైటీగా మినపప్పుతో కూడా చేసుకుంటారనేసి ఇలా చూపెడుతున్నాను. ఇలా కాకుండా మినపప్పు మిల్లాడించి కూడా చేసుకుంటారు. మినపప్పు బాగా వేపిన శనగపప్పు వేసి అలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఉడకపెట్టి కొద్దిగా కష్టం అనుకుంటే డైరెక్ట్గా మినపప్పు, వేపిన శనగపప్పు, బియ్యము వేసి అందులోనే మిరపకాయలు వేసేసి మనం మిల్లాడించినప్పుడు వేసి వేపుకోవచ్చు. అవి కూడా బాగానే ఉంటాయి.